सतां मधुकैटभारे भक्तो मनोहर दिव्यमूर्ते स्वामी निश्रुत जनप्रियदानशीले श्रीवेङ्कटेश दयिते तव सुप्रभातम्. హలో అండి, ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని కోరుకుంటున్నాను. ఏప్రిల్, మే ఈ 2 నెలలు ఎండల తీవ్రత భయంకరంగా ఉంటుంది కదండి. నిజం చెప్పాలంటే జనవరి నుంచే మనకు ఉక్కపోతన్నది మొదలైపోయింది. వేసవి తాపాన్ని తట్టుకోలేకుండా మనమైతే ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. ఇళ్లల్లో ఏసీలు వేసుకొని కూర్చుంటాం, ఫ్యాన్లు, కూలర్లు, ఇంకా చెప్పాలంటే చల్లగాలి కోసం తప్పించిపోతూ ఉంటాం. ఇళ్లలో ఉండే మనకే ఇలా ఉంటుంది కదండి. పాపం మూగజీవులు బయట తిరుగుతూ ఉంటుంది, పశువులు, పక్షులు, వాటిని చూస్తా అంటే జాలేస్తుందండి. ఈ వేసవి తాపాన్ని తట్టుకోవడానికి మనమైతే పళ్ళ రసాలు, కొబ్బరి నీళ్ళు, మంచినీళ్ళు, మజ్జిగలు, దోసపళ్ళు, కీరా దోసకాయలు, తర్వాత ఆరెంజెస్, రకరకాల పళ్ళు, పుచ్చకాయలు, ఇలా ఒకటి కాదండి, ప్రతిదీ ఏది దొరికితే అది వేసవి తాపాన్ని తీర్చుకోవడానికి మనమైతే యూజ్ చేసుకుంటూ ఉంటాం, సేద తీరుతూ ఉంటాం. కానీ పశువులు, పక్షులు అలా కాదు కదండి. పాపం ఎండల్లో వాటికి గూడు నీడ ఉండదు. మన చుట్టూ ఉన్నటువంటి పశుపక్షుల్ని కూడా జీవనాధారం లేకుండా మనం చేసేస్తున్నాము. అందుకే అవి చెట్లల్లో కాకుండా మన ఇళ్లల్లోకి వచ్చి తలదాచుకునే పరిస్థితులు వచ్చాయి. మనం ప్రకృతి మీద ఆధారపడ్డాం కాదండి, ప్రకృతే ఇప్పుడు మనపైన ఆధారపడే పరిస్థితులు వచ్చేసాయి. మన చుట్టూ ఉండే చెట్లని మనమే కాపాడుకోవాల్సి వస్తుంది. మన చుట్టూ ఉన్నటువంటి చెట్లకి అంత కాసిని నీళ్లు పోస్తేనే అది ఏపుగా పెరుగుతుంది, పచ్చదనం అన్నది పంచుతుంది. మనం అలా కాకుండా చెట్లను నరికేస్తూ ఉంటాం, అడవుల్ని నరికేస్తూ ఉంటాము. మన జీవనాధారాన్ని మనమే పోగొట్టుకుంటూ ఉన్నాము. అందుకే అండి, నా వంతుగా నేను మా ఇంటి ముందు ఒక 2 చెట్లనైతే నాటుకున్నాను. ఇది కేవలం నా ఒకదాని కోసమే కాదండి, దేవుడి దయ వల్ల మా ఇంటి చుట్టూ కూడా రకరకాల పక్షులు ఉన్నాయండి. పిచ్చుకలేంటి, గోరింకలేంటి, చిలుకలేంటి, పావురాళ్ళేంటి, పాలపిట్టలు, అబ్బా రకరకాల పక్షులతో పాటు గరుడ పక్షి కూడా ఉందండి. నిద్ర లేవగానే గరుడ పక్షిని చూడడం ఎంత లక్క అండి, పాలపిట్టను చూడడం ఇంకెంత అదృష్టం అండి. ఉదయం లేవగానే కిచకిచ కిచకిచ కిచమంటూ పక్షులు అరుస్తూ ఉంటే, కోయిల కూస్తూ ఉంటే బబ్బబ్బబ్బబ్బా మనసుకి ఎంత హాయిగా ఉంటుందండి. అలాంటి పక్షులకి మనం ఏదో ఒకటి రిటర్న్ ఇవ్వాలి కదండి. అందుకే నేను మా బాల్కనీలో అంత ధాన్యం పెడతాను. తర్వాత వాటికి వేసవి కదండి, ఎండలు మండిపోతూ ఉంటుంది కదండి, వాటికి నీళ్లు పెడతాను. బాల్కనీ చుట్టూ కూడా అక్కడక్కడ వాటి కోసం ఇలా వాటర్ పోసి పెడతాను అనమాట. అవి ఎంత బాగా వస్తాయంటే ఎండకి తట్టుకోలేవు కదా, వచ్చి ఆ నీళ్ళల్లో మునిగి అలా ఈత కొట్టి ఆ ఒంటి నీళ్ళల్లో విదిలించుకుంటుంది అనమాట. చూడండి, ఆడుకుంటూ ఉంటుంది, వచ్చి నీళ్లు తాగడము, వాటిలో మునగడము, ఇవన్నీ చూస్తూ ఉంటే వాటికి నీళ్లు పెట్టినామన్న ఆనందం కన్నా కూడా అవి రిటర్న్లో మనకి ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఇవన్నీ చూడాలంటే అదృష్టం ఉండాలనిపిస్తుందండి నిజంగా. చిలుకలు, గోరింకలు, పావురాళ్ళు, పాలపిట్టలు, పిచ్చుకలు, కాకులు, అబ్బా రకరకాల పక్షులండి, పేర్లు తెలియవు. అవన్నీ కూడా వచ్చి ఈ విధంగా ఇంటి చుట్టూ కిచకిచమంటూ కిలకిలా రావాలు చేస్తూ ఉంటూ, అంటే ఒక్కొక్కసారి అయితే ఇంట్లోకి కూడా వచ్చేస్తుంది అనమాట. కిటికీలు అవి తీసి పెట్టింటానా లోపలికి వచ్చేస్తుంది. షాండ్లియార్స్ ఉంటాయి కదా, వాటిపైన కూర్చుంటాయి అనమాట. అవి ఎక్కడ గూడు కడతాయో లోపల అవి ఏమన్నా అవస్థ అవుతుందేమో, మనం ఫ్యాన్ అది వేసినప్పుడు వాటికి ఏమన్నా అవుతుందేమో అనే భయం కూడా ఉండేదనమాట నాకు. ఇంకా పక్షుల గోల ఇలా ఉంటే ఇంటి దగ్గరికి ఆవులు ఎక్కువ వస్తుందనమాట. ఎందుకంటే మా ఇంటి చుట్టూ కూడా ఎక్కువ గ్రౌండ్ అనమాట, మైదానము. ఆవులు ఎక్కువగా వస్తాయి. వాటికి కూడా వాటర్ పెట్టాలి కదా, అవి కూడా ఎండకి పాపం అల్లాడిపోతూ ఉంటాయి అన్నమాట. నాకు ఈరోజు అలవాటు కాదండి, కొన్ని ఏళ్ల నుంచి కూడా నేను ఆవులకి, కుక్కలకి వాటర్ కానీ ఫుడ్ కానీ పెట్టేదాన్ని. అది సీజన్తో సంబంధం లేకుండా. సమ్మర్ అంటే ఇంకొంచెం ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ చూపిస్తానన్నమాట. మనం బియ్యం కడిగి పారబోసేటటువంటి నీళ్ళని, ఆ తర్వాత పళ్ళ తొక్కల్ని, వీటన్నిటిని కూడా వేస్ట్గా పడేయకుండా
ఆవులకి పెట్టేటటువంటి నీళ్ళల్లో మిక్స్ చేసి పెడతాను. ఇంకా ఎక్కువ చెప్పాలంటే దాంట్లో రైస్ ఫ్లోర్ కానీ, రాగి పిండి కానీ, జొన్న పిండి కానీ ఇలాంటివి ఏమన్నా మిక్స్ చేసి కాస్త ఉప్పు వేసి మిక్స్ చేసి పెడితే ఆవులు తీసుకుంటాయి. వట్టి నీళ్లు పెట్టామనుకోండి అవి తీసుకోవు, తాగవు. అందుకే ఆ నీళ్ళల్లో ఏదో ఒకటి మిక్స్ చేసి ఆవుల కోసం నీళ్లు పెడతానన్నమాట. ఆవులు పక్షులతో బాండింగ్ ఇలా ఉంటే వీటికి మించి మా ఇంటి దగ్గర కొన్ని అతిథులు ఉన్నాయండి. ఇదిగోండి ఇవే అన్నమాట అవి. వీటితో బాండింగ్ వేరే లెవెల్ అనే చెప్పాలండి. ఇవి పుట్టినప్పటి నుంచి వీటి సేవ చేసుకుంటున్నాం అనమాట. అసలు ఇవి ఎక్కడ పుట్టాయో తెలుసా అండి? మా ఇంటి వెనకాల రాళ్ల గుట్ట ఉంది. ఆ రాళ్ల గుట్టలో వీళ్ళ అమ్మ వీటిని కనింది. కానీ వీటి కోసం మేము పడిన తిప్పలు అన్నీ ఇన్ని కావండి. మా ఇంటి పేరు ద్వారకామాయి. ద్వారకామాయి అంటే షిరిడిలో బాబావారు ఉన్నటువంటి మసీదుని ద్వారకామాయి అంటారు. ద్వారకామాయి అంటేనే సకల జీవరాశులకి ఆశ్రయం ఇచ్చేటటువంటి తల్లి. సో అందుకే ఏమో ఇక్కడ ఈ జీవులకైతే తక్కువ కొదవే లేదండి. అంత బాగా మాతో అటాచ్ అయిపోయినాయి. బేసిక్గా నాకు కుక్కలంటే అంతగా నచ్చేవి కావు, బట్ ఎందుకో కానీ ఈ మధ్య వీటికి బాగా అటాచ్ అయిపోయినానండి. ముఖ్యంగా ఈ 2 చిన్నపిల్లలకి. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఎలా ముద్దు చేస్తామో వీటి విషయంలో ఇప్పుడు అలా అయిపోయిందండి మా పరిస్థితి. నాకు కానీ మా వారికి కానీ. అవి పుట్టినప్పటి నుంచి కూడా మాకు వాటి సేవ చేసుకోవడం అలవాటు అయిపోయిందండి. డైలీ రొటీన్స్లో ఇది మస్ట్ అన్నమాట. ఇప్పుడు మాకు ఖచ్చితంగా మేము తింటామో తినమో కానీ వాటి గురించి ఆలోచించడం ఎక్కువైపోయింది. ఎందుకంటే నోరు లేని మూగజీవులండి పాపం, ఎక్కడికి పోతాయి? పైగా చుట్టుపక్కల ఎక్కడ కూడా ఎక్కువగా ఇళ్ళు లేవు, వాటికి ఆహారము దొరకదు. పైగా అది పిల్లలు పెట్టింది. మా ఇంటి వెనకాల ఒక రాళ్ల గుట్ట ఉంది. ఆ రాళ్ల గుట్ట లోపల పిల్లలు పెట్టి అది ఎక్కడికి కదలదనమాట. దాని పిల్లలకి ప్రొటెక్షన్గా అక్కడే ఉంటుంది. ఆహారం ఎట్లుంటుంది పాపం దానికి? ఇంకా ప్రతిరోజు మా ఆయనకి ఇదే డ్యూటీ అనమాట. ప్రతిరోజు రైస్ కలుపుకొని తీసుకొని వెళ్ళడము, రైస్తో పాటు వాటరు అన్నీ కూడా దానికి సర్వం సమకూర్చి మా ఆయన వస్తూ ఉంటారు. ఆయనకి ప్రతిరోజు ఇదే డ్యూటీ అనమాట. పాపం ఏం చేస్తాం పాపము, అది పిల్లల్ని వదిలి రాలేదు. పిల్లలకు ప్రొటెక్షన్ ఇస్తే అక్కడే ఉంటుంది. మళ్ళీ దానికి కడుపుకి ఆహారం ఇచ్చేవాళ్ళు చుట్టుపక్కల ఎవరూ లేరు. ఇంకా భగవంతుడు ఏదో మనకిచ్చాడు, మనకిచ్చిన దాంతో వాటికి మూగజీవులకి మనం సేవ చేసుకుంటామన్న ఉద్దేశంతో తీసుకొని పోయి పెడితే పాపం చూడండి అది కదలలేని పరిస్థితుల్లో ఆహారాన్ని ఎలా తీసుకుంటుంది. ఇలాంటివి చూసినప్పుడు మరి గుండె తరుక్కుపోతూ ఉంటుందండి. సృష్టికి మూలం మమ్మతనం, సృష్టించలేనిది అమ్మ గుణం, అమ్మ పాడే. అది ఫుడ్ తీసుకున్న తర్వాత కాస్త శక్తి వచ్చిన తర్వాత మనిషికి లేనటువంటి ఒక మంచి గుణమైతే ఈ మూగజీవుల్లో ఉందండి. అది ఉన్న చోట, దాని పిల్లలు పెట్టిన చోట అది పాస్ పోవడం కానీ టాయిలెట్ వెళ్ళడం కానీ చేయదండి. కాస్త దూరంగా వెళ్ళి అక్కడ దాని కాలకృత్యాలు తీర్చుకొని కాస్త రిలాక్స్ అయ్యి మళ్ళీ వెంటనే పిల్లల దగ్గరికి వెళ్ళిపోతుంది. నేను ప్రతిరోజు అబ్జర్వ్ చేశానండి. పాస్ పోవాలన్నా టాయిలెట్ పోవాలన్నా దూరంగా వెళ్ళి అవి దాని పని పూర్తి చేసుకొని మళ్ళీ రిటర్న్ అవుతుంది. మనుషులకు లేనటువంటి బుద్ధి ఈ మూగజీవులకు ఉంది చూడండి. మనుషుల మనమే ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేయడం, ఎక్కడ పడితే అక్కడ పాస్ పోవడం, ఎక్కడ పడితే అక్కడ ఏది చెయ్యకూడదో అవన్నీ చేసి వస్తూ ఉంటారండి కొంతమంది మనుషులు. అలాంటి వాళ్ళు ఇలాంటి మూగజీవుల్ని చూసిన బుద్ధి తెచ్చుకోవాలనిపిస్తుంది ఇలాంటివి చూసినప్పుడు. అంతే, దాని పని అది చేసుకునిందా లోపలికి వెళ్ళి పిల్లల దగ్గర లక్షణంగా పడుకుంటుంది. మళ్ళీ పొద్దునకి బయటకు వస్తుందన్నమాట. మేము ఉదయము మళ్ళీ నైట్ చీకట్లో ఆ గుట్టలోకి వెళ్ళలేము కదా, కాబట్టి ఈవినింగే ఒక 5-5:30 ఆ ప్రాంతంలో వెళ్ళి మళ్ళీ దానికి ఫుడ్ పెట్టి వచ్చేస్తామన్నమాట. ఇదొక్కటే కాదండి, ఇంటి దగ్గర చాలా కుక్కలు ఉన్నాయి. వాటన్నిటికి కూడా మా వల్ల అయింది చేసి, అంటే రేషన్ రైస్ ఉంటుంది కదండి, ఆ రైస్ మొత్తం కూడా మేము కుక్కల కోసమే యూజ్ చేసేస్తామన్నమాట. వాటి కోసమే క్యూ లైన్లో నిలబడి ఆ రైస్ తీసుకొని వచ్చి కుక్కలకి ఫుడ్ ప్రిపేర్ చేసి 3 పూటలా పెడతామండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలా కూడా వాటికి ఏదో మా వల్ల అయింది పెడుతూ ఉన్నాము. భగవంతుడు ఇచ్చాడు. అంతేకాదండి, సండే వచ్చిందంటే ఎలాగైతే మనం నాన్ వెజ్ తెచ్చుకొని తింటామో ఆ విధంగా వాటి కోసమే స్పెషల్గా, అంటే వాటికని వేస్ట్ పీసెస్ ఇస్తారనమాట. వాటిని ఎంతో కొంత పే చేసేసి తీసుకొని వచ్చి వాటికి స్పెషల్గా బిర్యానీ చేసి మరీ సండే పెడతామన్నమాట.
మా ఈ సేవలో చికెన్ సెంటర్ ఆయన కూడా భాగస్తుడే అండి. ఎందుకంటే మేము ఈ కుక్కలకి చేసి పెట్టడం ఆయన చూస్తూ ఉంటాడు కదా, కాబట్టి మేము తీసుకున్నప్పుడు ఆయన కాస్త ఎక్స్ట్రాగా వేసి కూడా ఇస్తూ ఉంటారు. ఆ రోజు ఇంకా పండగే పండగ అనమాట వాటికి. తీసుకో పండగ చేసుకో అంతేగా అంతేగా. అప్పుడప్పుడు మా ఆయన నాకు తెలియకుండా పచ్చి మాంసమే తీసుకొచ్చి పెట్టేస్తూ ఉంటారు. మళ్ళీ నేను అరిచాను అనమాట, అలా పెట్టకూడదు, మళ్ళీ వాటికి ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే మనం హాస్పిటల్స్కి కూడా తీసుకు వెళ్ళలేము. అవి ఇంట్లో మనం పెంచుకునే కుక్కలు అయితే పర్వాలేదండి, అది వీధి కుక్కలు కదా, సపోజ్ అవి కరిచాయంటే మళ్ళీ మనకు కష్టం కదా. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఎందుకు వచ్చిన రిస్క్, పచ్చిదంతా పెట్టద్దు, తీసుకురా వండి లక్షణంగా పెడదాము అని చెప్పేశాను. ఇంతకుముందు అలాగే అండి, పాతింటి దగ్గర ఉండేటప్పుడు ఒక కుక్కకి పాపం ఏదో ఇన్ఫెక్షన్ అయ్యింది, ఏదో డిసీజ్ అనమాట. ఇంక దాన్ని అయితే చూడలేకుండా పోయినాము, అంత కష్టపడింది. బట్ నాకు కుక్కలంటే భయమే, అయినా కూడా సరే ఇంక దాన్ని గ్లౌజులు అవి ఇవి వేసుకొని ఆ కుక్కని తీసుకొని ఆటోలో పెట్టుకొని ఒక 3-4 డేస్ హాస్పిటల్కి తీసుకెళ్ళి దానికి సెలైన్ పెట్టుకొని ఇంజక్షన్లు చేయించుకొని వచ్చి మా ప్రయత్నం అయితే మేము చేసామండి. కానీ బ్యాడ్ లక్, అది దక్కలేదన్నమాట. ఏదో డిసీజ్ అంట, అది మేబీ అది ర్యాబిస్ కావచ్చు అన్నారు. ఆ సలైవా మన పైన పడితే అది మనకే కొంచెం రిస్క్, కాబట్టి వీధి కుక్కలతో కాస్త జాగ్రత్తగా ఉండండి అని డాక్టర్లే అడ్వైస్ చేశారు. కాబట్టి రిస్క్ చేయదలుచుకోలేదండి. వాటికి ఫుడ్ అందించడం వరకు ఓకే, ఒకవేళ అది ఏదైనా నలతగా ఉంటే ఏదైనా మెడిసిన్ తెచ్చి ఫుడ్లో మిక్స్ చేసి ఇవ్వడం వరకు ఓకే, మనం మరీ ఓవర్గా వెళ్ళొద్దు అని మాత్రం నిర్ణయించుకున్నామండి. అంతేగా అంతేగా. ఎందుకంటే వాటిని చూడడానికి మేము ఉన్నాము, మాకేదన్నా వస్తే చూడడానికి ఎవరు లేరు, కాబట్టి మా జాగ్రత్తలు కూడా మేము తీసుకోవాలి కదా. వాటికి ఫుడ్ అయితే 3 పూట్ల చేసి పెడుతున్నామండి, మాకు ఇదే పని అండి. సరిపోయారు ఇద్దరు. అవి కూడా మమ్మల్ని నమ్ముకొని మా ఇంటి దగ్గరే ఉంటుందన్నమాట, గేట్లోనే ఉంటాయి. పై నుంచి టమీ అని పిలిస్తే చాలు, అన్ని కుక్కలు అసలు వాటినే పిలుస్తున్నాము, అది దాని పేరు అని గుర్తుపెట్టుకొని ఎంత దూరం ఉన్నా కూడా సరే అండి పరిగెత్తుకొని వచ్చేస్తాయన్నమాట. వాటి కోసం బిస్కెట్స్, సండే వస్తే నాన్ వెజ్, తర్వాత ఒకరోజు పాలన్నము, ఒకరోజు పెరుగన్నము, ఇదే అన్నమాట అండి. ఇంకా వేరే ఇంకేదైనా పెట్టామనుకోండి, పాలల్లోనో పెరుగులోనో కాస్త నీళ్లు కలిపి పెట్టేసామా ముట్టుకోనుగాక ముట్టుకోదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. అవి కూడా టేస్టీగా ఉంటేనే తింటాయండి, వాటి రిక్వైర్మెంట్స్ వాటికి అందించేసేయాలి. మళ్ళీ వీటితో ఇంకొక సమస్య కూడా ఉందండి. ఒకరోజు మనం నాన్ వెజ్ పెట్టేస్తే, బిస్కెట్లు పెట్టేస్తే, ఇంకా నెక్స్ట్ డే నుంచి ఒక 3-4 డేస్ రైస్ దగ్గరికి రాదు. మనం పాలు వేసి కానీ పెరుగు వేసి కానీ పెట్టామా, అటువైపు కూడా తిరిగి చూడని ఉంటుంది. రోజు నాన్ వెజ్ అంటే ఎక్కడ పోయేదానికి అవుతుందండి. ఇంకా మళ్ళీ మా ఆయన దాని నోటి దగ్గరికి తీసుకెళ్ళి ఇదిగో అమ్మ నీచు ముక్క అని చూపిస్తే, దానికి కాస్త టేస్ట్ చూపిస్తే ఓకే, మనకు కావాల్సింది దొరికింది అని చెప్పి మళ్ళీ వచ్చి తింటుంది. అదెందుకో కానీ అవి కనిపించకపోయినా, అవి ఫుడ్ తినకపోయినా ఒక విధమైనటువంటి బాధ అయిపోతుందండి. ఇంట్లో పిల్లలు తినకపోతే ఎలా బాధపడిపోతామో అలా బాధపడుతూ ఉంటాము. అయ్యో ఎందుకు అది తినలేదే అని మళ్ళీ ఇంకా దానికి కావాల్సింది తీసుకొచ్చి మరీ పెడతారనమాట మా ఆయన. ఇంకా ఎండకి దానికి అవి తట్టుకోలేవు కదండి పాపము, బాకెట్లో వచ్చి పడుకుంటాయి. అయినా కూడా వేడి సెగ కొడుతూ ఉంటుంది. అందుకే మేమేం చేస్తామంటే కాస్త అలా ఎండ వస్తుంది అనే టైంలో వాటర్ పోసేస్తామన్నమాట. ఆ వరండా అంతా కూడా నీళ్లు తీసుకొచ్చి పోసేస్తాము. ఇంకా ఉదయాన్నే అయితే కళ్ళాపు చల్లినప్పుడు వాటర్ తీసుకెళ్ళి ఆ మట్టి పైన అంతా పోసి తడిపి పెడతాను, కొంచెం చల్లగా ఉంటుంది, అక్కడ పడుకుంటాయి అని చెప్పి. ఎండలకైనా ఏదో ఈ విధంగా అలా చల్లదనం కోసం ఏర్పాట్లు అయితే చేస్తాం, కానీ వర్షం వచ్చినప్పుడు మాత్రం వీటి పరిస్థితి మరీ ఘోరం అండి. గేట్ లోపలికి రావు, భయం అన్నమాట. గేట్ లోపలికి వస్తే గేట్ వేసేస్తాము, ఎందుకంటే వీధి కుక్కలు కదండి, అవి స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. గేట్ వేసేస్తే కయ్య అని అరుస్తూ ఉంటుంది, అందువల్ల గేట్ లోపలికి రాదు. వర్షం వచ్చినప్పుడు పాపం వాటిని చూస్తే జాలేస్తుంది. అందుకే ఈసారి వాటికి ఒక చిన్న షెల్టర్ లాగా కడదాము అనే ప్లాన్లో కూడా ఉన్నామండి. ఎండ కాచినా వర్షం పడినా అవి ప్రొటెక్షన్తో ఉండే విధంగా ఒక చిన్న షెల్టర్ అయితే కట్టాలి అనేటటువంటి ప్లాన్లో ఉన్నాము.
త్వరలోనే ఆ పని కూడా పూర్తి చేసేయాలి. చూడండి, ఆ మట్టి మొత్తం కూడా వాటర్ పోసి తడిపి పెట్టినాను కదా, చక్కగా మట్టి మొత్తం తవ్వి చల్లగా పడుకుంటుంది అక్కడ. కుక్కలు ఇంటి ముందర ఈ విధంగా తవ్వకూడదు అని ఒక సెంటిమెంట్ ఉంది కదండి. నేనైతే అవన్నీ పట్టించుకోనండి. మనకు సౌకర్యంగా ఉండడానికి మనము ఎన్నో రకాలైనటువంటి సదుపాయాలని ఏర్పాటు చేసుకుంటాం. అదేవిధంగా దాని సౌకర్యం కోసం అదేదో తవ్వుకొని అలా పడుకుంటుంది, సేద తీరుతుంది. నిజానికి కుక్కలన్నది ఇంట్లో ఉంటే ఆ ఇంటి యజమానికు, ఆ ఇంట్లో ఉన్న వాళ్లకు ఏదైనా ప్రాణాపాయం వచ్చింది అన్నప్పుడు వాళ్ళ బదులు అది ప్రాణాలు వదిలేస్తుందంట. ఇది నేను ప్రాక్టికల్గా కూడా ఫేస్ చేసినానండి. ఏమండి, మన చేతి అన్నం తిన్న విశ్వాసానికి మన ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఆ అపాయాన్ని, ఆ ఆపదని అవి తీసుకొని, ఆ నొప్పిని అవి భరించి మన బదులు అవి ప్రాణాలు వదిలిస్తాయంట. ఇది పెద్దవాళ్ళు చెప్తే తీసి పారేశాను. నేను ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఇక నేను దక్కను అనేటటువంటి స్టేజ్లో నా బదులు నా కళ్ళ ముందే, నా ఇంటి ముందే నేను పెట్టిన ఫుడ్డు, నీళ్లు చివరిగా తీసుకొని మరీ అది నా గడపలో ప్రాణం వదిలిందండి. ఇది వినడానికి విడ్డూరంగా ఉన్న అనుభవించిన వాళ్ళకి అది బాగా అర్థమవుతుందండి. ఒక్కసారి కాదండి, 3 సార్లు ఇలాంటి అనుభవం నాకు ఎదురైంది. నాకే కాదు, మా నైబర్స్కి కూడా ప్రాణం మీదకి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెంపుడు కుక్కలు ప్రాణం వదిలేశాయన్నమాట. వాళ్ళంతా చెప్పినప్పుడు కూడా ఏమోలే అనుకున్నాను, కానీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినప్పుడు ఆహా, అంత పెద్దవాళ్లే చెప్తున్నారంటే ఇందులో వాస్తవం ఉండే ఉంటుంది అనుకున్నాను. అందుకే ఏమో నేను వీటి పట్ల చాలా యాక్చువల్లీ కుక్కలు విశ్వాసంగా ఉంటుంది అంటారు. నేను కూడా వాటికి కృతజ్ఞతగా నా వంతు సేవ చేసుకుంటూనే ఉన్నానండి. విజయం అప్పుడు మనుషులు ఉంటారు, గెలుస్తున్నప్పుడు మనుషులు ఉంటారు, కిందకి వెళ్ళిపోతున్నప్పుడు, ఓటమి పాలవుతున్నప్పుడు ఒక్కళ్ళు ఉంటారు. విన్నారు కదండి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు, మనం గెలిచినప్పుడు, మనం ఒక మంచి స్థాయిలో ఉన్నప్పుడు మనతో మనుషులు ఉంటారు. అదే మనం పతనమైనప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు మనతో ఎవ్వడూ ఉండడు. అందుకే అండి మా స్నేహమైన, మా సంతోషమైన ఈ మూగజీవులతోనే షేర్ చేసుకుంటూ ఉంటాము, నేను కానీ మా ఆయన కానీ. దేవుడి దయ ఈ మాత్రం మేమున్నాము. మా ఇంటి నీడలో 4 జీవులు తలదాచుకుంటూ ఈ ఇంటి దగ్గర ఉంటే అంత తిండి దొరుకుతుంది, ఇంత నీడ దొరుకుతుంది అంటూ అవి నిశ్చింతగా ఉంటాయి చూడండి. అది చూస్తే చాలండి, మా జీవితం ధన్యమైనట్లే.